బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, శివరాత్రి అంటేనే చాలా మంది అసలు ఎలా చేయాలి ఏంటి అంటూ ఎన్నో అనుమానాలు, ఎన్నో ప్రశ్నలు వస్తూ ఉంటాయి. మరి శివరాత్రి రోజు అసలు ఆ మహాశివుడిని ఎలా పూజించాలి అంటారు? ఏంటి అసలు? అన్ని పండగలు పగలు చేసుకుంటే మనము ఈ శివరాత్రిని రాత్రి చేసుకుంటాం. అలాగే శివరాత్రికి మిగతా పండగలకన్నిటికీ కూడా మనము ఈ నైవేద్యాలు ఇవన్నీ కూడా ఎక్కువ పెట్టాం. ఈ ఈ పండగ రోజున నైవేద్యాలు ఉండవు. ఆ తర్వాత మనం తినడాలు ఉండవు, దేవుడు పెట్టడాలు ఉండవు. అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్భవ కాలంలో మాత్రము శివుడికి అభిషేకం చేస్తాం. శివరాత్రి రోజున ఉదయం తెల్లవారుజామున నిద్ర లేవడం, తలంటి స్నానాలు చేయడం, శుభ్రవస్త్రాలు ధరించడం, నమక చమకాలతో శివుడికి అభిషేకాలు వచ్చేటువంటి వాళ్ళు చేసుకోవచ్చు. రానటువంటి వాళ్ళు శివుడి యొక్క స్తోత్రాలు చాలా ఉన్నాయి మనం. అలాగే ఓం నమః శివాయ అనేటువంటి మంత్రంతో మనము అభిషేకం చేసుకోవడం. ఈ అభిషేకాల్లో చాలామంది మనం ఇప్పుడు అనేకమైనటువంటి పళ్ళ రసాలతో కూడా చేస్తున్నాం. అవును. శుద్ధోదక జలం చాలు, మామూలు నీళ్ళతో చాలు. ఇంకా అడ్వాన్స్డ్గా మనం ఎలా చేస్తామంటే పల్లవాళ్ళను సమర్పిస్తాం. అలా పంచామృతాలతో చేస్తాం. పంచ పల్లవాళ్ళను కూడా మర్యాకు ఇవన్నీ కూడా మారేడాకుతో పాటు వేసుకుంటూ ఈ పంచామృతాలు అంటే ఏంటి? నెయ్యి, ఆవు నెయ్యి, తర్వాత తేనె, పంచదార, పాలు, ఆవు పాలు, తర్వాత ఈ యొక్క తేనె, ఈ 5 కలిపితే పంచామృతం అంటాము. అందువల్ల ఈ వీటితో మనం చేసుకోవడం తర్వాత శుద్ధ ప్రజలంతా చేస్తారు. అర్ధరాత్రి 12 గంటలకి మనం లింగోద్భవ కాలం, ఆ కాలంలో మనము శివుడికి అభిషేకం చేస్తాం. అలాగే శివరాత్రి మొత్తం రోజంతా కూడా మనం అభిషేకాలతో పగలు రాత్రి జరుగుతూనే ఉన్నాయి అన్నమాట. కాబట్టి మిగతా రోజుల్లో ఏం చేస్తామంటే మనము ఈ అభిషేకాలు అనేటి కేవలం ఒక పర్టికులర్గా మార్నింగ్ ఒక 11 o'clock వరకు చేసిన తర్వాత దేవాలయాలు చేసేస్తారు. కానీ ఇప్పుడు మాత్రము కంపల్సరీ మొత్తం రోజంతా కూడా జరుగుతాయి అభిషేకాలు. ఇది అభిషేకాల పార్ట్. గురుగారు, ఇందాక మీరు అన్నట్టుగా నిజంగానే శివరాత్రి రోజు పంచామృతాలతో చాలా మంది అభిషేకం చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే మన సాంప్రదాయం అలాగే పురాణాలు కూడా చెప్తున్నాయి, నీళ్లు, రాగి చెంబుతో నీళ్లు లేదా దిబ్బిలపత్రితో చేస్తే అంతకంటే పుణ్యం ఇంకోటి ఉండదు అంటూ ఉంటారు. అసలు మహాశివరాత్రి రోజే కాకుండా నార్మల్ డేస్ లో కూడా శివలింగానికి నీళ్లు అలాగే బిలపత్రితో చేస్తే ఎలాంటి లాభాలు వస్తాయంటారు? ఖచ్చితంగా మనం చేసుకున్నటువంటి పాపాలు కర్మలు ఏదైతే ఉన్నాయో శివనామ స్మరణతో శివుడికి అభిషేకం చేసినప్పుడు స్నానం చేయించడం, మనం క్లీన్స్ చేసుకోవడం, మనం శుభ్రపరచుకోవడం. అందువల్ల రావి చెంబుతో నీళ్ళు తీసుకెళ్తూ చాలా మంది పల్లెటూరులో నదుల దగ్గర ఉన్నటువంటి వాళ్ళు మామూలుగా అందులో స్నానం చేసి ఆ నీళ్ళతో ఓం నమః శివాయ అంటూ వేస్తారు, బిల్వపత్రాలుగా సమర్పిస్తారు. అందువల్ల ప్రతిరోజు శివభక్తులు ఈ యొక్క బిల్వపత్రాలను సమర్పించి నీళ్ళతో అభిషేకం చేసుకోవచ్చు. మాస శివరాత్రిలో చేసుకోవచ్చు. ఇకపోతే మహాశివరాత్రి రోజున లక్షపత్రి పూజ అని కూడా చేస్తారు. లక్ష బిల్వార్చన పూజ అంటే కోటి బిల్వార్చనలు తీసుకొచ్చి 1,00,000 కోట్లు ఇలా తీసుకొచ్చి ఆకులతో 3 ఆ బిల్వదళంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మామూలుగా ఏ పుష్పం కానీ ఏ పత్రం కానీ ఒకసారి వేస్తే రెండోసారి దేవుడికి ఉపయోగించడానికి పరికరాలు, కానీ ఇది 3 సార్లు ఉపయోగించవచ్చు. అండ్ అది తీసి మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ సెకండ్ టైం పూజకి చేయొచ్చు పర్పస్. ఈ బిల్వదళం అనేటటువంటి మహాలక్ష్మి తల్లి అవపతి. అందువల్ల ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అన్నారు. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అంటే ఈశ్వరుడి చేతిలో అధీనంలో ఉంటుంది ఐశ్వర్యం. దానికి క్యాషియర్ మహాలక్ష్మి తల్లి కాబట్టి అందువల్ల బ్యాంక్ మేనేజర్ ఎవరో శివుడు చెప్తేనే క్యాషియర్. అందువల్ల లక్ష్మీదేవి మారేడాకు అందుకేస్తాం. అయితే ఈ బాకర్ ఎందుకు అభిషేకాలు చేస్తామంటే మన యొక్క కర్మలు ఉంటాయి, ఆ కర్మలను కడగడం అనమాట. అభిషేకం చేయడం అంటే అది కర్మలను కడిగేస్తాం. అందువలన శివుడు ఆది గురువు కాబట్టి పరమేశ్వరుడు ఆయన మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. మహాశివరాత్రి రోజున ఫాల్గుణ మాసము చతుర్దశి రోజున మనం చేస్తాం. అందువల్ల ఇక్కడ అజ్ఞానాన్ని రూపం ఆపేసేటువంటి, అలాగే మేనిఫెస్టేషన్ అంటే మనము ఏదనుకుంటే అది మనం అయిపోయేటటువంటి గొప్ప తత్వము ఈ శివరాత్రిలో వస్తుంది. అలాగే పరమేశ్వరుడు ఎవరి ఈ రోజున ఏం జరిగింది? 3 విశేషాలు ఉన్నాయి. ఒకటి, ఈ రోజునే బ్రహ్మదేవుడు విష్ణువు సుప్రిమసీ కోసం నేను గొప్ప అనేటటువంటి సుప్రిమసీతో యుద్ధం చేసుకుంటుంటే గొడవ పడుతుంటే ఫైర్ ఎలిమెంట్
అగ్ని తత్వంతో శివలింగం ఆవిర్భవించి నా మొదలు ఒకళ్ళు చూసురండి, నా అంతా ఒకళ్ళు చూసురండి అంటే ఎవరు చూడలేకపోతారు. అంటే శివుడిని ఎవరు చూడలేదు. ఆ తర్వాత ఈ యొక్క ఇది రెండవది అయితే రెండవది ఏంటంటే శివుడికి పార్వతికి ఈ రోజునే పెళ్లి జరిగింది. మూడవ విశేషం ఏంటంటే పాల సముద్రాన్ని ఈ యొక్క మనం మరణం చేస్తే వచ్చినటువంటి కాలకోట విషాన్ని పరమేశ్వరుడు ఈ రోజే సేవించిన రోజు. దాన్ని మహాశివరాత్రి. For more videos like this, subscribe Big TV channel.